ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు, విశేషాలు చోటు చేసుకున్నా వెంటనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది నిజమైంది అంటారు. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి సాక్షాత్తు దైవ స్వరూపమైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో వీటన్నిటినీ ఎప్పుడో చెప్పారని గుర్తు చేసుకుంటారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ఈ సంవత్సరం జరిగే అనర్థాల గురించి కాలజ్ఞానంలో ఉన్నవి తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుందని పండితులు చెబుతున్నారు. చిన్నతనం నుండే ఎన్నో మహిమలు చూపిన బ్రహ్మంగారు ప్రస్తుత కాలంలో జరిగిన అనేక విషయాలను మనోనేత్రంతో దర్శిస్తూ ముందే చెప్పారు. ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఇప్పటికే కాలజ్ఞానంలో చెప్పినట్టు భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ప్రకృతి విలయానికి ప్రపంచంలో జనజీవనం అస్తావ్యస్తమైంది. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి విపత్తులు అనేకం రానున్నాయని, అవి ప్రపంచానికి పెను సవాల్గా మారుతున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. రానున్న విపత్తులను ఎదుర్కొనేందుకు సమస్త మానవాళి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 400 ఏళ్ల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగనున్న ఎన్నో విషయాలను ఊహించి చెప్పారు. మన దేశంలో కాదు ప్రపంచంలో జరగనున్న ఎన్నో విషయాలను తన కాలజ్ఞానం ద్వారా మానవాళికి అందించారు. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని, మందులేక ఈ వ్యాధిన బారిన పడి ఎంతోమంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉందని, అది కరోనా వైరస్ రూపంలో నిజమైందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు పండితులు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రస్తావిస్తూ 2025వ సంవత్సరంలో జరగనున్న విపత్తుల గురించి చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకాక్, మయన్మార్లో వచ్చిన భూకంపమే ఉదాహరణ. అంతేకాదు ఈ ఏడాదిలో మరికొన్ని విపత్తులు జరగనున్నాయని కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని, ఓవైపు యుద్ధాలు, మరోవైపు ఆకలి కేకలు, వర్ష విద్వేషాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని అంటున్నారు. అంతేకాదు ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోతాయని, దీంతో ప్రజలు ఏమి కొనాలి, ఏమి తినాలి అనే విధంగా ఆలోచిస్తారు. ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ భాద్రపద మాసాల్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఓవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకొల్లలం చేస్తే, మరోవైపు తాగడానికి చుక్క నీరు కూడా తాగడానికి లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెబుతున్నారు. భూకంపాలు, వరదలు, కొత్త రోగాలు మరింత పెరుగుతాయని ఇవి కాలజ్ఞానంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతుందట. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిభుజం కదలడం మొదలవుతుందని, కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెబుతున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తాయని, కృష్ణా నది మధ్యలో ఈ సంవత్సరం బంగారు రథం కనిపిస్తుందని, ఆ రథం కాంతిని చూసిన ప్రజలకు అల్లుపోతాయని కాలజ్ఞానంలో రాసినట్టు పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం సౌర తుఫానులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయని, దీంతో సమాచార వ్యవస్థ చెల్లాచెదురైపోతుందని, ఈ సంవత్సరం చాలా వింతలు, విశేషాలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు తెలియజేస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నవి, భవిష్యత్తులో జరగబోయేవి కొన్ని ముఖ్య సంఘటనల గురించి పండితులు ఈ విధంగా సూచిస్తున్నారు. అవి: వేసల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు. మనుషులు వావి వరుస లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రధానమవుతుంది. రాజులు తమ ధర్మాన్ని మరచి విందులు, వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు. పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులు తమ ధర్మాన్ని వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుంది. వావి వరుసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. ప్రజలు కురువలను నోటు పెట్టుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు కూడా అలాగే చస్తాయి. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువవుతాయి. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కామపీడితులవుతారు.
వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసిన వారికి కండ్లు పోతాయి. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. తూర్పు నుండి పడమర వరకు 1 యోజనము ప్రమాణం వెడల్పు గల ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనబడుతుంది. ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్న వారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమవుతుంది. శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. కణకణమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ఉప్పుకోడూరు ఊర చెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు. 14 నగరాలను జలప్రళయాలు ముంచెత్తుతాయి. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు. పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటి దూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. ఉత్తర దేశంలో ఒక కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. మొదట మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వానలా కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుంది. వనగానపల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. మహానంది మరువన మహిమలు పుడతాయి. కంచి కామాక్షి కనుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు. ఆవు కడుపులోని దూడ అదే విధంగా బయటకు కనిపిస్తుంది. కృష్ణా గోదావరుల మధ్య మహాదేవుడని పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊగిసలాడుతాయి. ఆనందనామ సంవత్సరాలు 13 గడిచేసరికి ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి. స్త్రీలు వావి వరుసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసిపోతాయి. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.